నా జీవితం కుప్పకూలిపోయింది. హాయ్ అండి. ఇక్కడ చాలామంది బాధపడేది ఏంటంటే, నా జీవితం అంతా నేను చాలా కష్టాలే పడ్డాను. మా నాన్నగారు చనిపోయారు, లేదా మా హస్బెండ్ చనిపోయారు. నేను చాలా మనీ లాస్ అయ్యాను. నా సంబంధాలన్నీ చెడిపోయి నా జీవితం ఎందుకే ఇలా ఉంది అని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ జీవితం ఒకరి చేతుల్లో ఉందా, మన చేతుల్లో ఉందా అనేది మనమే ఆలోచించుకోవాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుపోతే మన జీవితం మనకి చాలా భారం అయిపోతుంది. అది ఎదుటి వాళ్ళ జీవితంలో అయితే లేదు. ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఈ కష్టాలు నష్టాలు వెనుక చాలా గొప్ప బహుమతులు లభిస్తాయని మీకు తెలుసా? మరి అవి ఎలా లభిస్తాయి? కష్టాలు నష్టాలు ఎలా అధిగమించాలి? ఆ రహస్యం ఏమిటి? మరి ఈ రహస్యం అనేది ఎక్కడ ఉంది? మన ఆలోచనలో ఉందా? మనం చేసే పనిలో ఉందా? మరి ఎదుటివాడు ఏదైనా చెప్పితే దాన్ని పాటిస్తే ఉందా? మరి ఎలా మన జీవితాన్ని మార్చుకోవాలి? చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ జీవితం గురించి పరిశోధన చేశారు. వారి పరిశోధన చేసి, అంటే ఉదాహరణకు అబ్రహం లింకన్, ఎడిసన్, న్యూటన్ ఇట్లాంటి వాళ్ళందరూ చాలా ప్రయోగాలు చేశారు. వాళ్ళు చాలా గొప్ప గొప్పవి అన్నీ కనిపెట్టారు. కానీ అవన్నీ ఒక్కసారిగా కనిపెట్టడం అయితే జరగలేదు. ఏదో ఎప్పుడో ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే వాళ్ళ ఆలోచన మార్పు, వాళ్ళ నమ్మిన నిజం. అందుకే మన జీవితం ఎలా ఉన్నా సరే మార్చుకునే విధానం అయితే మన చేతుల్లోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. ఇక ఈ రహస్యం ఏంటి తర్వాత వీడియోల్లో మనం కొంచెం కొంచెంగా తెలుసుకుందాము. ఫాలో మై ఛానల్.